వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్కి మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న బీర్లా ఎల్లయ్య. పిల్లల మర్రి శివాలయాలలో డిఎస్వి శర్మ పూజలు. అంతులేని విషాదం అయినా నేత్రదానం మానవత్వానికి ప్రతీక అన్న లయన్స్ క్లబ్ సభ్యులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. యూకేలోని గ్లోస్టర్ నగరంలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ స్వామివారి సుప్రభాత అట్టడుగు జాతుల్లోని ఉద్యమ సూర్యుడు ఎర్రయ్య అన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు నిరంతరం కృషి చేస్తున్న మారం పవిత్ర. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా వచ్చిన ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతుగా రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈరోజు రహ్మత్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా వచ్చిన ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతుగా రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈరోజు రహమత్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తూ గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. హైదరాబాద్ పట్టణాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అధిక మెజారిటీతో గెలిపియాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన మర్కా సంధ్య వెంకటేష్ ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో బీర్లా ఎల్లయ్య పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎల్లయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన మార్క సంధ్య వెంకటేష్ ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమంలో బీర్లా ఎల్లయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వస్త్రాలు, మేకపోతును అందజేశారు.
హ్యాపీగా ఉన్నాను సార్. మాకు ఇంతకు ముందుకైతే చాలా 7 years నుంచి వెళ్ళి చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడక్కడ తిరగడం అయింది. ఇప్పుడైతే మాకు ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా ఐలే అన్న హెల్ప్ చేసినందుకు ఇంకా సార్కి ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి ఇందులో మిల్లు వస్తున్నాయి. 10 ఏళ్ళలో ఇల్లు రాలే కదా. 10 ఏళ్ళలో ఏ పనులు రాలేదు. ధన విషయంలో చాలా పనులు అవుతుంది. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు బయట ఇళ్ళ కిరాయికి ఉంది, పొరవుతుంది. వర్షానికి గిషానికి నాన్న కూడా ఇబ్బంది సాయపడేవాళ్ళు. ఇంకా అయితే వచ్చినాక నాకు ఇల్లు వచ్చింది, కట్టుకున్నాం. చాలా సత్యంగా ఉంది. వీలైన ఆధ్వర్యంలో సత్యంగా ఉంది. వెరీ గుడ్. ఓకే క్లాప్స్. సంతోషంగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మండల్ దత్తపల్లి గ్రామంలో మార్గ వెంకటేష్ సంజయ్ గారి నూతన గృహ ప్రవేశం. నిజంగా వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. 10 ఏళ్ళుగా మేము కిరాయి ఇంట్లలో చిన్నపిల్లలతోటి వర్షానికి ఎండకెండం వర్షానికి నాణ్యం అని చెప్పి వాళ్ళ బాధ వెలుగుచ్చారు. మరి ఈరోజు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజాప్రభుత్వం రాగానే మాకు ఇల్లు శాంక్షన్ అయింది. మేము ఇల్లు కూడా త్వరితగతిన కట్టుకున్నాం అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పడంతో పాటు నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 10 ఏళ్ళుగా ఒక ఇల్లు ఇవ్వకుండా మాటలకే పరిమితమైన ఆ ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులతోటి చూపిస్తున్నాం. ఈరోజు ఇల్లు కట్టడమే కాదు, వాళ్ళ గృహప్రవేశాలుగా చూస్తుంటే పేదోళ్ళు సొంత ఇంటికి నెరవేర్తే ఎంత ఆనందం ఉంటుందో నిజంగా ఇక్కడ వెంకటేష్ సంజయ్ చూస్తే తెలుస్తుంది. ఇదే మాదిరిగా ఆలయ నియోజకంలో శాంక్షన్ అయినటువంటి 3780 త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మార్నింగ్ వాక్ ద్వారా అధికారులను పురమాయించి ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అధికారులు చాకచక్యంగా పనిచేసి అలా తెలంగాణలో ఆలయ నెంబర్ 1గా ఉంచినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మా ప్రజాప్రతినిధులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ గ్రామం అభివృద్ధి దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని తుర్కపల్లిలో మొదటి దశలో ఉంచాల్సిందిగా, ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇంకా కూడా ఆలేరు వెనుకబడ్డ ఆలేరు అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి కృషితోటి ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ఆలయ నియోజకంలో ఒక నూతన ఒరబడి ఏ గ్రామంలో అయితే మొదటగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకొని వాళ్ళు సంతోషంగా గృహప్రవేశం చేసే టైంలో మా బీలా ఫౌండేషన్ నుంచి బట్టలతో పాటు యాట ఇస్తున్నాం. అదే మాదిరిగా ఇలా మార్క వెంకటేష్ సంజయ్ గారికి కూడా బట్టలు యాట కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలి, సొంత ఇంటికల నెరవేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లల మర్రి చారిత్రాత్మక శివాలయాలలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డిఎస్వి శర్మ ఆదివారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఎరకేశ్వర నామేశ్వర స్వామి దేవాలయాలలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లల మర్రి చారిత్రాత్మక శివాలయాలలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డిఎస్వి శర్మ ఆదివారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఏరకేశ్వర నామేశ్వర స్వామి దేవాలయాలలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు. అతని వెంట కుటుంబ సభ్యులు, అధికారులు ఉన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎస్పీటీ ప్లాటినం క్లబ్ సభ్యులు లయన్ ఇంద్రయ్య, మిర్యాల తల్లి మిర్యాల బుగ్గమ్మ ఈరోజు ఉదయం స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నామని తెలుపుతూ వీరి మరణానంతరం పద్మనగర్లో వీరి స్వగృహం నందు నేత్రదానం ద్వారా కార్నియా అను కంటి పొరలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్కు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎస్పీటీ ప్లాటినం క్లబ్ సభ్యులు లయన్ ఇంద్రయ్య, మిర్యాల గారి తల్లి మిర్యాల బుగ్గమ్మ ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారని తెలుపుటకు చింతిస్తున్నామని తెలుపుతూ వీరి మరణాంతరం పద్మానగర్లో వీరి స్వగృహం నందు నేత్రదానం ద్వారా కార్నియా అన్నుకంటి పొరలను
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారావు ఆధ్వర్యంలో దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ లయన్ దశరథ, జిల్లా ప్రెసిడెంట్ లయన్ శ్రవణ్ కుమార్, మామిడి ట్రెజరర్ లయన్ శ్రీనివాస్, రాపోలు లయన్ వెంకన్న పుట్ట, లయన్ లింగయ్య మామిడి, లయన్ స్వామి మాదగాని, లయన్ సత్యనారాయణ పొట్టబతుల, లయన్ సత్యనారాయణ మిర్యాల, లయన్ వెంకటేశం మిర్యాల, లయన్ గణేష్ జిల్లా, లయన్ సుధాకర్ రాపోలు, లయన్ రంగనాయకులు గంజి, లయన్ ప్రవీణ్ వల్లందాస్, లయన్ కృష్ణ పున్నా పాల్గొన్నారు. కార్నియా డొనేషన్కి సహకరించిన లయన్ ఇంద్రయ్య మిర్యాల మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. నేత్రదానం మహోన్నతమైనదని, ఒకరి నేత్రదానం ద్వారా 2 నుండి 4 కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదించే అవకాశం ఉందని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవీ ప్రసాద్ తెలియజేశారు. నేత్రదానంపై మరింత సమాచారం కొరకు తమ కోఆర్డినేటర్లు లయన్ కోటా సరితను 9640807775 నంబర్ నందు లేదా చంద్రశేఖర్ చిరునాములను 9948143299 నంబర్ నందు ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారావు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయకుమార్, డాక్టర్ అనితారాణి తదితరులు నేత్రదాన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళంతా కూడా హైదరాబాద్ ఆగాలి వెళ్ళాలి విట్నెస్ చేయాలని చెప్పేసి వచ్చిన ఏదైనా కూడా ఈ విషాదంలో మరి మీ అందరూ కూడా ముందుకు వచ్చేసి భజ్జన తర్వాత వాళ్ళ కళ్ళను ఎదుటివారికి దానం అనుకోండి, మెడికల్ విద్యుత్ అనుకోండి, మనకి థెరపీటిక్ అనుకోండి, దానికి ఉపయోగపడేలా మనం తీసుకుంటున్నాం కాబట్టి మంచి చర్య అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కుటుంబ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భుజాల మీద తీసుకుంటూనే అంధత్వాన్ని, లక్షల్లో ఉన్నటువంటి అంధత్వాన్ని మన 100లో కనీసం తీసుకురావాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందులకు వెలుగునివ్వాలి, అందులో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించి వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చే కార్యక్రమం మనందరూ ఫలించాలని చెప్పేసి నిజంగా మిర్యాల వారి బృందం చాలా మంది ఉన్నారు. వాళ్ళ వంశం కూడా చాలా పెద్దది. మరి మీ అందరూ కూడా మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అందరికీ నమస్కరిస్తున్నాను. మీ అందరికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ అయ్యప్ప నగర్లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ అయ్యప్ప నగర్లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు బోనస్, రైతు బీమా వంటి పథకాలు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సబ్సిడీ ధరలపై గ్యాస్ పంపిణీ, ఉచిత సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ వంటి మహత్తర పథకాలు చేపట్టిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు భూభారతి చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని కొత్వాల్ అన్నారు. ఈ నెల 28 తేదీన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను పాల్వంచలో ఘనంగా జరపాలని కొత్వాల్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతో కేక్ కటింగ్ జరపాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అన్నదానాలు నిర్వహించాలన్నారు. ఫ్లెక్సీలు కట్టించి జన్మదిన కేక్ కటింగ్లు జరపాలని కొత్వాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఆర్టీఏ మెంబర్ బాదర్ల జోషి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు మహిపతి రామలింగం, కాపర్తి వెంకటాచారి, చింతా నాగరాజు,
దారా చిరంజీవి, ఉండేటి శాంతివర్ధన్, వై వెంకటేశ్వరరావు, షేక్ చాంద్ పాషా, డిష్ నాగేశ్వరరావు, ధర్మసోత్ ఉపేందర్, కటుకూరి శేఖర్ బాబు, వాసుమల్ల సుందర్రావు, ఆవుల మధు, రవి గౌడ్, ఓర్లపల్లి రాంబాబు, గుగులోతు నందిని, బానోతు బాలాజీ నాయక్, బుక్య ప్రసాద్, బండి నాగరాజు, పి వెంకన్న, అశోక్, ధర్మసోత్ చిన్నరాములు, ఉమాప్రసాద్, సదాశివం, తెల్ల మహేష్, పలువురు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జరుపుకోవాలో మనమందరం కూర్చొని మాట్లాడుకుని ఒక సమావేశం ఏర్పరచుకుని కార్యకర్తలు ఏర్పాటు చేసి వారి ద్వారా సలహాలు సూచనలు తీసుకొని కార్యక్రమాన్ని పొంగులేటి శ్రీనన్న గారి జన్మదినాన్ని మనం అత్యంత ఉత్సాహంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారాలు. రాష్ట్రంలో గతంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు 10 రెట్టింపు అమౌంట్తో 5 లక్షల రూపాయలు ఒక్కో గృహ నిర్మాణానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి దాన్ని కూర్చో తప్పకుండా ఈ 5 లక్షల రూపాయల ఇందిరమ్మ గృహాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు చేయించి నిర్మాణం కూడా ఇప్పుడు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి పూర్తిగా గృహ నిర్మాణ శాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఒక మంత్రిత్వ శాఖని దానికి ఉత్సాహవంతమైన ప్రజానేత పొంగులేటి శ్రీనన్న గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా 3,500 పక్కా గృహాలకు శాంక్షన్ ఇచ్చి వాటికి కూడా దశల వారీగా నిధులు మంజూరు చేస్తూ గృహాలను నిర్మించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పొంగులేటి శ్రీనన్న గారి జన్మదినం అంటే మనం ఈ రక్తదానం కానీ పోయినసారి రక్తదానం చేసినాము, కేకులు కట్టింగ్ పెట్టినాం, కొన్ని ప్రాంతాల్లో పోయి కేకులు కట్ చేసి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కొంచెం మనకి పైనుంచి ఆదేశాలు ఏదైతే గృహ నిర్మాణ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ద్వారా చేస్తే ఇంకా కొద్దిగా మనకి పబ్లిసిటీ అనేది అవుతుంది అనే నిర్ణయం మేరకు నిన్న కొత్తగూడెంలో క్యాంప్ కార్యాలయంలో మనకు ఒక ముఖ్య కార్యకర్తల సమావేశంలో పెట్టి ఈ వివరాలన్నీ వెల్లడించడం జరిగింది. మనం కూడా పాల్గొచ్చ మండలంలో 36 పంచాయతీలు ఉన్నాయి. ఈ 36 పంచాయతీల్లో కూడా ఆ పంచాయతీల్లో మనకే అందరికీ కూడా లబ్ధిదారులు ఉన్నారనేం లేదు. మన లబ్ధిదారులకు తోడు అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇన్వాల్వ్ చేసి ఒక కూడల్లో ఒక సెంటర్ ప్లేస్లో ఒక ఫ్లెక్సీ పెట్టి ఒక కేక్ కటింగ్ చేసి మన నాయకులు చేసే గొప్పతనాలు, మన ప్రభుత్వం చేసే గొప్పతనాలు, ముఖ్యమంత్రి చేసే గొప్పతనాలు, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వివరిస్తే రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి. అది వాస్తవంగా మంచి జరిగిందో చెడు జరిగిందో మొత్తం ఏదైతే పోస్ట్ పోన్ జరిగింది. ఇప్పుడు మనం దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది మనకి శ్రీనన్న గారి జన్మదిన వేడుకలు. అందుకోసం గ్రామాన కూడా ప్రతి పంచాయతీలు అక్కడి కార్యకర్తలతోనే మనం జన్మదిన వేడుకలు ఏ విధంగా అనేది ముందు మొత్తం తయారు చేసుకున్నాం. దాని ప్రకారమే చేద్దాం. ఆ రోజు ఏంటంటే పాల్వంచ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మనకి ఇందిరమ్మ ఇల్లు ఇంకా స్టార్ట్ కాలేదు. ఏదో శాంక్షన్స్ ఇచ్చారు కానీ ఇంకా ఇక్కడ మొదలు కాలేదు. కాబట్టి అంత ఉత్సుకత వాళ్ళు చూపెట్టారు. కాబట్టి మన క్యాడరే ఎక్కడెక్కడ అయితే ఉత్సాహం ఉన్నారో వాళ్ళే కేక్ కటింగ్ అనేది పెట్టుకుంటారు. మనం కూడా ఏంటంటే టౌన్లో కూడా ఏదైనా కార్యక్రమం, గొప్ప కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో
అన్నదాన కార్యక్రమం పెడితే బాగుంటుంది. దానివల్ల అందరికీ కూడా ఒక పబ్లిసిటీ ప్రచారం జరుగుతుంది. దాన్ని ఏర్పాటు చేద్దాం అనేది ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడే అసలు ప్రోగ్రామ్ మొత్తం కూడా తయారు చేద్దాం. తయారు చేసేసి రేపు 28వ తారీఖు పొంగిరెడ్డి శ్రీనివాస గారి ఏదైతే పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో చేసి ఆయనకు ఒక పాల్వంచ నుంచి ఒక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసి బాగుంటుందని మీ అందరినీ వేడుకుంటూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈరోజు యూకేలోని గ్లోస్టర్ నగరంలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ యూకేటీఏ ఆధ్వర్యంలో కన్వెన్షన్ హాల్ నందు శ్రీ స్వామివారి రోజువారీ కైంకర్యములలో భాగంగా సుప్రభాత సేవతో ప్రారంభించబడి తదుపరి ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు యూకేలోని గ్లోస్టర్ నగరంలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ యూకేటీఏ ఆధ్వర్యంలో కన్వెన్షన్ హాల్ నందు శ్రీ స్వామివారి రోజువారీ కైంకర్యంలో భాగంగా సుప్రభాత సేవతో ప్రారంభించబడి తదుపరి ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కైంకర్యములలో తెలుగు అసోసియేషన్ చైర్మన్ శ్రీ సత్యప్రసాద్ మరియు అనువంశిక ధర్మకర్త శ్రీ బివి నరసింహమూర్తితో పాటు భక్తులు ప్రముఖులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి గోవింద, యాదాద్రివాస గోవింద. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద నరసింహస్వామి గోవింద, యాదాద్రివాస గోవింద. మాంగళ్య ధారణ జరుగుతుంది. మాంగళ్యం అందరూ చూపిస్తున్నారు. అందరూ కూడా ఇలా చేతులు పెట్టి స్వామికి నమస్కరించుకోవాలి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ నరసింహస్వామి గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునా లోకరక్షణ హేతునా కంఠే భద్రావశుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్య ధారణ మహోత్సవ శుభోదయం వేదమూలప్రవాణాద్ ఏతచ్ఛానాది సిద్ధాద్ అనుభవవా అంతత్వత్పక్షపాతి సైహిరుకమే ముఖ్యమధ్యస్తవత్వం సత్యజ్ఞాన సుఖ.
స్వామి గోవింద యాదాద్రివాస గోవింద. మాంగళ్య ధారణ జరుగుతుంది. మాంగళ్యం అందరూ చూపిస్తున్నారు. అందరూ కూడా ఇలా చేతులు పెట్టి స్వామికి నమస్కరించుకోండి. స్వామి గోవింద లోకరక్షణ హేతున కంఠే భస్మావశుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్య ధారణ మహోత్సవ శుభవసవశ్చ సమాభరణ మేదిని దేవి వసుంధరా ఆహార్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ఆతరాయంతు సర్వతః స్వాహా. ప్రతివేశోసి ప్రమాదాహి ప్రమాపథ్యస్వ. అన్ని వర్గాల వారికి అండగా ఉండే కమ్యూనిస్టులలో కాజీరామారం, అల్లిగూడెం గ్రామాలను వేదికగా చేసుకుని ఆనాడు అట్టడుగు వర్గాలలోంచి పుట్టిన ఉద్యమ సూర్యుడే రుద్రాక్షి ఎర్రయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు ఎస్టీ కాలనీ రైతు వేదిక దగ్గర కామ్రేడ్ రుద్రాక్ష ఎర్రయ్య 34వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపం దగ్గర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అన్ని వర్గాల వారికి అండగా ఉండే కమ్యూనిస్టులు కాజీరామారం, అల్లిగూడెం గ్రామాలకు వేదికగా చేసుకుని ఆనాడు అట్టడుగు వర్గంలోంచి పుట్టిన ఉద్యమ సూర్యుడే రుద్రాక్షి ఎర్రయ్య అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు ఎస్టీ కాలనీ రైతు వేదిక దగ్గర కామ్రేడ్ రుద్రాక్ష ఎర్రయ్య 34వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపం దగ్గర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థం నల్గొండ మండలంలోని కాజీరామారం ఎక్స్ రోడ్డులో బస్ షెల్టర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ 90వ దశకంలో అట్టడుగు వర్గంలో పుట్టిన ఎర్రయ్య పెద్దగా చదువుకున్నప్పటికీ ఉద్యమ పాఠాలు నేర్చుకుని కాజీరామారం, అల్లిగూడెం, తాన్నెదారుపల్లి గ్రామాలలో ఉద్యమాన్ని నెలకొల్పి సర్పంచ్గా గెలుపొంది ప్రతి పేదవాడిని గుర్తించి ప్రత్యేకంగా ఒక కొత్త కాలనీ ఏర్పాటు చేసి ఇండ్ల నిర్మాణం చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలవడం ఆదర్శనీయమన్నారు. ఇప్పటికీ ఇక్కడి గ్రామాల ప్రజలు ఆయన్ను మర్చిపోకుండా ఆయన జ్ఞాపకార్థం బస్సు షెల్టర్ నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, చింతపల్లి బయ్యన్న, పెంజర్ల సైదులు, తుమ్మల పద్మ, అనంతుల శంకరయ్య, పోలే సత్యనారాయణ, భీమగాని గణేష్, గంజి నాగరాజు, గౌడ హాస్టల్ అధ్యక్షుడు సుంకరి వెంకటేశ్వర్లు, రుద్రాక్షి రామచంద్రు, యాదయ్య, పాలకూరి యాదయ్య, బూర జానయ్య, నకరకంటి జానయ్య, పేరం రామస్వామి, రుద్రాక్షి దుర్గయ్య, నకరకంటి శ్రీనివాస్, దొనకొండ రవికుమార్, కొండూరు రమేష్, గోలి శ్రవణ్ కుమార్, రుద్రాక్షి శ్రీనివాస్, జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లబ్ ట్రస్టుకు ఉపాధ్యక్షులుగా ఉన్నందుకు గర్విస్తున్నానని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మారం పవిత్ర తెలుపుతున్నారు. ప్రతి నెల 3వ లేదా 4వ ఆదివారం రోజున మిర్యాల ఉమా సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయడం కోసం గ్రీన్ వాక్ నిర్వహిస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లబ్ ట్రస్టుకు ఉపాధ్యక్షులుగా ఉన్నందుకు గర్విస్తున్నాను అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మారం పవిత్ర తెలుపుతున్నారు. ప్రతి నెల 3వ లేదా 4వ ఆదివారం రోజున మిర్యాల ఉమా సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణంలోని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేయడం కోసం గ్రీన్ వాక్ నిర్వహిస్తున్న గ్రీన్ వాక్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంటున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర మనం ముందు తరాలు రక్షించబడాలంటే, మంచి పర్యావరణం మనందరికీ అందుబాటులో ఉండాలంటే మనం నిత్య జీవితంలో ప్రతిదీ మనం పర్యావరణం నుండే పొందుతున్న మన నిర్లక్ష్యంతో ముందు తరాలు చాలా కష్టంగా మారుతుంది.
అందువల్ల నిరంతరం మనం జీవించే విధానం పర్యావరణ హితంగా ఉండడం తప్పనిసరి అవసరమన్నారు. కుడకుడలోనే పిఎన్ఆర్ టౌన్షిప్లో ఇంటింటికి చేతి సంచి అందజేస్తూ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా సంచితో బయలుదేరి ప్లాస్టిక్ కవర్లను తిరస్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తోట కిరణ్, సహాయ కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కార్యవర్గ సభ్యులు ముప్పారపు నాగేశ్వరరావు, గుండా కిరణ్, సోమ హేమమాలిని, తల్లాడ రామచంద్రయ్య, సోమ సురేష్, రావిరాల సురేందర్, మంచాల శ్యామ్, నాతాల మన్మథరెడ్డి, డాక్టర్ తోట అలేఖ్య, బిక్కుమల్ల అనిత, ముప్పారపు విజయలక్ష్మి మరియు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాలని, సమస్య పరిష్కారం కోసం రిటైర్డ్ ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని స్థానిక బ్రాహ్మణపల్లి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సూర్యాపేట యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాలని, సమస్యల పరిష్కారం కోసం రిటైర్డ్ ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలోని స్థానిక బ్రాహ్మణపల్లి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం సూర్యాపేట యూనిట్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం బాకీ ఉన్న 5 DAలను వెంటనే విడుదల చేయాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు అందజేయడంతో పాటు PRCని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం సూర్యాపేట యూనిట్ అధ్యక్షులుగా దండ శ్యామ్ సుందర్ రెడ్డి, కార్యదర్శిగా ఎస్ నాగేశ్వరరావు, ఫైనాన్స్ సెక్రటరీగా కె కృష్ణ, అసోసియేట్ అధ్యక్షులుగా ఎస్ యాదగిరి, ఉపాధ్యక్షులుగా జి సోమయ్య, బి హైమావతి, జాయింట్ సెక్రటరీగా పోతుగంటి రామారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె సురేందర్ రెడ్డి, పబ్లిక్ సిటీ సెక్రటరీగా బి వీరయ్య, జిల్లా కౌన్సిలర్గా ఎం మేరీ నిర్మల, ఎండి అబ్దుల్లా పాదూరి, రజితాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్ సుదర్శన్ రెడ్డి, అహ్మద్ ఖాన్, బొల్లు రాంబాబు, శ్రీనివాసరావు, విద్యాసాగర్ రావు, లక్ష్మీ నరసింహారెడ్డి, పులుసు పుల్లయ్య, సుధగాని నాగేశ్వరరావు, ఖలీల్ అహ్మదల్లతో పాటు 13 మండలాల రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్కి మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న బీర్లైలయ్య. పిల్లల మర్రి శివాలయాలలో డిఎస్వి శర్మ పూజలు. అంతులేని విషాదం అయినా నేత్రదానం మానవత్వానికి ప్రతీక అన్న లయన్స్ క్లబ్ సభ్యులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. యూకేలోని గ్లోస్టర్ నగరంలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కన్వెన్షన్ హాల్ నందు శ్రీ స్వామివారి సుప్రభాత అట్టడుగు జాతుల్లోని ఉద్యమ సూర్యుడు ఎర్రయ్య అన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కొరకు నిరంతరం కృషి చేస్తున్న మారం పవిత్ర. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సీతారామయ్య. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.